హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన 2 మూవీస్‌లో ఏ మూవీ బాగుంది ఈ వీడియో చూద్దాం. ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉన్న కారణంగా నేను కొన్ని ఫిలిమ్స్ అయితే కవర్ చేయలేదు. బట్ చేసిన వాటిలో ఏది బాగుందనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా వచ్చేసి 'వీరభద్ర'. ఈ సినిమా అనేది నేను అనుకున్నంత రేంజ్‌లో అయితే లేదనమాట. తమిళ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే 'వీరభద్ర' అనే దేవుడి క్యారెక్టర్ ఇక్కడ కంటే ఎక్కువ అక్కడ పూజిస్తారు కాబట్టి వాళ్ళకి చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే ఉన్నాయన్నమాట సూర్య గారు చేయడం వల్ల. సో మనకు మాత్రం అంతగా కనెక్ట్ అవ్వలేదు. బట్ కాకపోతే చూస్తున్నంత సేపు అయితే ఓకే అన్న ఫీల్ మాత్రం కలుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఫిలిం స్టోరీ వచ్చేసి మనకి సింగిల్ లైన్ స్టోరీతో స్టార్ట్ అవుతుంటుంది. అదే లైన్ సంబంధించిన సీన్స్ లాస్ట్ వరకు వెళ్ళిపోతుంటాయి. అండ్ సింగిల్ లైన్ స్టోరీ సేమ్ లొకేషన్ లో తీసేసరికి చాలా బోర్ వస్తుందని మనం చాలా టైమ్స్ చెప్పుకున్నాము. ఇక్కడ కూడా అదే జరిగిందన్నమాట. ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, ఎంత పెద్ద సెటప్ ఉన్నా కానీ అండ్ సేమ్ లొకేషన్ లో రిపీటెడ్ లొకేషన్ లో సీన్స్ తీస్తే ఖచ్చితంగా ఆడియన్ బోర్ ఫీల్ అవుతాడు. సో నాకైతే పెద్దగా అయితే కనెక్ట్ అనిపించలేదు స్టోరీ లైన్ పరంగా. సూర్య గారి పర్ఫార్మెన్స్ కానీ అండ్ వేరే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అందరు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఒకవేళ టైం ఉంది చూసానంటే మాత్రం ఇష్టం గైస్. నాకైతే పెద్దగా అయితే కనెక్ట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'ధృతం'. ఇది వచ్చేసి ఒక సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం. ఎక్సలెంట్ ఉంది ఫిలిం. మీకు ఫస్ట్ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఈ సినిమాలో వచ్చేసి స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది. అండ్ క్లైమాక్స్ టిప్స్ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. అండ్ మర్డర్ సంబంధించిన సీన్స్ కానీ చూపించే విధానం కానీ చాలా బాగా అనిపిస్తుంటుంది చూస్తుంటే. అంటే సినిమా పరంగా చూస్తే మాత్రం బాగా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోర్ ఫీల్ రాకుండా మంచిగా తీసుకెళ్తూ ఉంటుంది. టైం పాస్ కూడా మంచిగా అవుతుంది అనమాట. నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'రమణి కళ్యాణం'. ఇది వచ్చేసి ఒక ప్యూర్ లవ్ స్టోరీ పాయింట్ ని తీసుకొని వచ్చారు వీళ్ళు. ఇది వచ్చేసి ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది అండ్ ఒక యాక్సిడెంట్ సీన్ జరుగుతుంది. ఈ సీన్స్ జరిగిన తర్వాత ఒక హీరోయిన్ బ్లైండ్ గా ఉంటుంది అండ్ హీరో వచ్చేసి హ్యాండ్ క్యాప్డ్ ఉంటారు. సో వీరిద్దరి మధ్యలో ఒక ప్యూర్ బాండింగ్ సంబంధించిన ప్రేమ అనేది మనకు చూపిస్తూ వెళ్ళిపోతుంటారు. బట్ ఇక్కడ కూడా సేమ్ మనం ఇంతకుముందు చెప్పుకున్న పాయింట్ చాలా టైమ్స్ చెప్పుకున్నాం అనమాట. అయితే లవ్ స్టోరీస్ లో హీరో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెళ్ళి క్లైమాక్స్ లో సడన్ గా వేరే ట్విస్ట్ ఇస్తే మాత్రం అది ఖచ్చితంగా ఆడియన్స్ తీసుకోలేడు. ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. వాళ్ళు ఏ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ నుంచే రావాలన్నమాట. అలా కాకుండా సడన్ గా వేరే పాయింట్ ని తీసుకొని వస్తే ఖచ్చితంగా ఆడియన్స్ అసలు డిసప్పాయింట్ అయిపోతాడన్నమాట. సో నేను చూసినప్పుడు కూడా నాకు అదే ఫీల్ కలిగింది. మిగతా అన్నీ బాగున్నప్పటికీ ఆ స్టోరీలో కొంచెం క్లైమాక్స్ దెబ్బతీసిందనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. ఒకవేళ టైం ఉంది మీరు చూసినట్టు మాత్రం మీ ఇష్టం గైస్. నాకైతే నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'రాక్'. ఇది వచ్చేసి వెబ్ సిరీస్ అండి. ఒక 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 40 minutes అలా ఉంటుంది. ఇది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సంబంధించిన వెబ్ సిరీస్. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా బోర్ ఫీల్ అయితే రాదు. కానీ కాకపోతే వెబ్ సిరీస్ కాబట్టి స్లోగా ఉంటుంది. అది మీరు దృష్టిలో పెట్టుకొని చూడాలి. ఇది ఫ్యామిలీతో అస్సలు చూడవద్దు. ఎందుకంటే చాలా బూతులు ఉంటాయి, రొమాన్స్ సంబంధించిన సీన్స్ కూడా ఉంటాయి. వెబ్ సిరీస్ వచ్చేసి కొంచెం చిన్న పిల్లలకు సంబంధించిన సీన్స్ చాలా ఘోరంగా చూపిస్తారు. కొన్ని మర్డర్ సంబంధించిన సీన్స్ కూడా చాలా ఘోరంగా చూపిస్తారు. చూస్తుంటే నేను కూడా కొన్ని సీన్స్ నేను చూడలేకపోయాను అనమాట. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు వాచ్ చేయండి గైస్. పిల్లల్ని కూడా దగ్గర పెట్టుకొని ఈ వెబ్ సిరీస్ చూడొద్దు. నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది కూడా రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన సినిమాలు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి 'ధృతం' చూడండి, ఎక్సలెంట్ ఫిలిం. అండ్ సెకండ్ వచ్చేసి 'రాక్' వెబ్ సిరీస్ చూడండి. 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 40 minutes ఉంటుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఇది కూడా బాగుంటుంది. సో ఇంకపోతే మన 'గవాయ్' అనే ఫిలిం గురించి అప్డేట్ ఏంటంటే మన ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. వచ్చేసి డబ్బింగ్కి వెళ్ళింది. దగ్గరలో ఆ సినిమా రిలీజ్ చేయడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కరెక్ట్గా గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.